వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని కట్టెంపూడి గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ నాగేంద్ర స్వామి పుట్ట భక్తుల ఆరాధ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కంటెంపూడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన స్వయంభూ క్షేత్రం. గుంటూరు నుంచి బాపట్ల వెళ్లు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం భక్తుల నమ్మకాలను నిలబెట్టే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. 300 సంవత్సరాల రావి మర్రి చెట్ల మధ్య నుండి వెలిసింది ఈ నాగేంద్ర స్వామి పుట్ట. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం నాగదేవత స్వయంగా వెలిసిన పవిత్ర స్థలమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం కంటెంపూడి గ్రామ శివారులో ప్రధాన జీబీసీ రహదారి పక్కనే ఉంది. 1960వ సంవత్సరంలో నిడుబ్రోలుకు చెందిన గాదే వెంకట సుబ్బయ్య గారి పేరు మీద వారి కుమారుడు మస్తాన్ రావు వారి ధర్మపత్ని లీలావతి గారిచే భక్తుల సౌకర్యార్థం ఒక ధర్మసత్రం పొంగళ్ల కొరకు ఇక్కడ నిర్మించబడింది. పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కట్టెంపూడి మహిమగల నాగేంద్ర స్వామి పుట్ట దేవాలయం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఈ దేవాలయానికి 300 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్నది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి రాగి వేప చెట్టు కనవేసుకొని 300 సంవత్సరాల నుంచి భక్తుల కోరికలు తీర్చటంలో ప్రత్యక్షంగా భక్తులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్వయంభూగా వెలిసిన దేవాలయంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఇది ప్రధాన రహదారి కావడంతో నూతన దంపతులు కానీ పిల్లలు పుట్టని వారు కానీ చదువుకునే విద్యార్థులుగా అందరూ వచ్చి వారి కోరికలు తీర్చుకునే మహిమగల దేవాలయంగా కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాగి చెట్టుకి పసుపుతో కలిపిన దారం ఏడు సార్లు చుట్టి వారి కోరికలు నెరవేర్చే రావి చెట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అనేక మంది భక్తులు వేలాదిగా ఆదివారం మంగళవారం ప్రత్యేక స్థానంగా రావటం, ఇక్కడ పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వాహనాల్లో వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఈ విశేషంగా ఈ గుడి ముందు ఆగి దండం పెట్టుకుని కొబ్బరిగా కొట్టి వెళ్ళటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా 1960వ సంవత్సరం గాదే వెంకటేశ్వరరావు కుమారుడు గాదే మస్తాన్ రావు వారి భార్య లీలావతి కలిసి ఒక ధర్మసత్రం కూడా నిర్మించటం జరిగినది. ఆ ధర్మసత్రం భక్తులకు ప్రయాణించే భక్తుల కోసం వేచి ఉండడానికి కానీ పొంగళ్ళు పెట్టుకొని స్వామివారి దర్శనం చేసుకోవడానికి కానీ ఒక విశ్రాంత గదిలాగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు సంవత్సరంలో 2 సార్లు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా ప్రతి మంగళవారం ఆదివారం కూడా ఈ దేవాలయానికి ప్రత్యేక స్థానం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ముఖ్యంగా ఇది పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కట్టెంపూడి నాగేంద్ర స్వామి పుట్ట దేవాలయం ఎంతో మహిమ గలది, ఘన చరిత్ర కలిగినది. ఇక్కడ ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట స్వయంభూతత్వంతో ఏర్పడిందని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూ నాగేంద్రుని విగ్రహాలు, శివలింగ స్వరూపాలు, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమలు భక్తులకి దర్శనమిస్తాయి.
భక్తులు పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వారి కోరికలను కోరుకుంటారు. 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసుకుని ఉండేవారని, వారు ఇప్పటికీ ఈ చెట్టు కింద పుట్టలో ఉన్నారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ ఋషులకు కాపలాగా ఇప్పటికీ నాగేంద్రుడు ఇక్కడ ఉన్నారని, సంవత్సరానికి 2 పర్యాయాలు ఆ స్వామి బయటికి వస్తారని, వచ్చినప్పుడు రోడ్డు దాటడం చాలా మంది భక్తులు చూశారని ఇక్కడ స్థానికులు బలంగా చెబుతుంటారు. అనంతపురానికి చెందిన శ్రీరామరాజు బిందుమాధవి దంపతులు 53,000 రూపాయల వ్యయంతో ఈ ఆలయానికి శ్రీ నాగేంద్ర స్వామి, వల్లి దేవసేన అమ్మవార్ల పంచలోహ విగ్రహాలను సమర్పించారు. సంతాన సమస్యలు, నాగదోషాలు, కుటుంబ ఇబ్బందులు తొలగాలని కోరుకుంటూ వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరూ తమ వాహనాలను ఆపి స్వామివారికి నమస్కరించుకుని కానుకలు వేసి లేక కొబ్బరికాయలు కొట్టి బస్సు, లారీ, కారు డ్రైవర్లు వారికి ప్రయాణాల్లో ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని మొక్కుకుని వెళ్తుంటారు. అలాగే వివాహ శుభకార్యములకు వెళ్లే నూతన దంపతులు, వ్యాపారస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా భక్తులు తాము కోరిన కోరికలు తీర్చే అతి శక్తివంతమైన నాగేంద్రుడిగా భావిస్తున్న ఈ కంటెంపూడి శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట అతి ప్రాచీనమైనది. కట్టెంపూడి స్వయంభూ నాగేంద్ర స్వామి పుట్ట గురించి మరిన్ని విశేషాలు అక్కడి దేవాలయ ప్రధాన అర్చకుల మాటల్లో విందాం. ఓం నీలం రమేశాగే సర్వనామం వజ్రస్తవంతుల ఉద్గారిమా ఓం నీలరాజాయ నమః మాదిశేషాయ నమః. దేవస్థానం దగ్గర పుట్ట వెలిసి సుమారుగా 200 సంవత్సరాలైంది. ఈ పుట్ట దగ్గర స్వామివారు ప్రతి పౌర్ణమి వారు కృతికా నక్షత్రం రోజున సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో నాగుల చవితి రోజున సుమారుగా 30 నుంచి 40,000 మంది స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని ఈ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వామివారి సన్నిధిలో సంతానం లేని వారికి స్వామివారి చేసి పాలు పోసుకొని స్వామి సేవించుకొని స్వామి అభిషేకాలు చేసుకుంటే ప్రత్యేకంగా సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే స్వామివారి దగ్గర వివాహం కాని వారికి శీఘ్రంగా తొందరగా వివాహం కలుగుతుంది. స్వామివారి సేవ చేసుకుంటే ఈ చుట్టుపక్కల వారు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల నుంచి స్వామివారికి ప్రతి మాసంలో వారు మొక్కులు చెల్లించుకుంటూ వచ్చి పొంగలు చేసి స్వామివారికి చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల వారు పంట పండిన తర్వాత వారు కొత్తగా వచ్చిన బియ్యంతో స్వామివారికి పొంగలు చేసి నివేదన చేసుకుంటారు. అలాగే స్వామి సన్నిధిలో పుట్టింపులు మరియు అన్నప్రసన్నులు ఇక్కడగా బాగా దొరుకుతాయి. స్వామివారి సన్నిధిలో చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో మన
ఆంధ్రప్రదేశ్ నుంచి కాక చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని బాగా దర్శనం చేసుకుంటుంటారు ఇక్కడ. అలాగే ఈ స్వామి ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం విశేష అభిషేకాలు, విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం విశేష జనసందడి జరుగుతూ వస్తూ ఉంటారు. ప్రతి మాదంలో ఆశ్వేష నక్షత్రం, కృతికా నక్షత్రం కూడా స్వామివారికి విశేష అభిషేకాలు, భక్తి పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా నాగుల చవితి, నాగపంచమి రోజుల్లో ఈ దేవాలయం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది. ప్రతి ఆదివారం వందల మంది భక్తులు, ప్రధానంగా పిల్లలు లేని వాళ్లు చెట్టుకి ముడుపులు కడుతూ ఉంటారు. వారి కోరికలు తీరాలని మహిళలు నాగేంద్రుని కోరుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. వారు అనుకున్న కోరికలు తీరిన భక్తులు స్వామివారికి పొంగుళ్లు నైవేద్యం పెడతారు. అలాగే పిల్లలకు చెవులు కుట్టించడం, పుట్టు వెంట్రుకలు సమర్పించడం, అలా వారు అనుకున్న విధంగా వెంటనే స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. పుట్ట వద్ద పాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని స్థానిక భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం నాగుల చవితి పండుగ సందర్భంగా ఈ పుట్ట వద్ద భక్తులు పోటెత్తుతారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాలలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తాయి. కట్టెంపూడి స్వయంభూ నాగేంద్ర స్వామి పుట్ట గురించి మరిన్ని విశేషాలు దేవస్థాన కమిటీ చైర్మన్ గారి మాటల్లోనే మనం చూద్దాం. 200 సంవత్సరాల కిందట ఈ నాగేంద్ర స్వామి ఈ ఆర్ఎంబి రోడ్లో వెలిసి ఉన్నాడు. అయితే భక్తులందరూ కూడా పిల్లలు లేనటువంటి వాళ్ళు వచ్చి పిల్లలు కలగాలని మొక్కుకుంటే వాళ్ళకి సంతానం కలిగి నమ్మకంతో అందరూ భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ కాలక్రమేణా ఇక్కడ గాదే మస్తానరావు గారని 1968లో పత్రం కట్టించారు. ఆయనకి మొక్కుకుంటే పిల్లలు పుట్టారని చెప్పి దానికి గాను కొండేటి కోటయ్య గారు స్థలంగా ఇచ్చారు ఈ నాగేంద్ర స్వామి పుట్టకి. అయితే సుబ్బారావు గారు ఆయన చైర్మన్ అయినాక ఈ చిన్న మామూలుగా షెడ్ ఒకటి, ఆ దిల్స్ ఒకటి ఇవన్నీ డెవలప్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో 6 నెలల కింద నేను చైర్మన్గా వచ్చి ఏదో మంచి చేస్తామని ఆలోచనతో ఎమ్మెల్యే గారి సహకారంతో
అయితే ఎమ్మెల్యే గారి సహకారంతో 1,30,00,000 ధర్మాదాయ దేవాదాయ శాఖ మినిస్టర్ గారికి లెటర్ పెట్టి ఉన్నాము. ఈఓ గారు కానీ మేము కానీ 1,30,00,000కి అయ్యేమో శాంక్షన్ అయితే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో గ్రామ పెద్దలు కానీ మాజీ చైర్మన్ సుబ్బారావు కానీ ఇంకా వాళ్ళందరితో కూడా సహకారంతో అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అయితే ప్రభుత్వం పరంగా సహకారం మాకు అండగా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ప్రజల సహకారం భక్తుల సహకారం కూడా ఉంటే అభివృద్ధి చేస్తామని, కొంతవరకు అభివృద్ధి అయినా భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు అతి తక్కువగానే ఉన్నాయి. సౌకర్యాలు కల్పిస్తూ భక్తులకి అవన్నీ చేయాలనే ఆలోచనతో ఉన్నాం మేము. ఇది మా ఎమ్మెల్యే గారి సహకారంతో దేవాదాయ మినిస్టర్ గారితో కలిసి ఏదైనా ఫండ్స్ రిలీజ్ అయితే ప్రజల సహకారము భక్తుల సహకారంతో చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. చాలా పవిత్రమైన దేవాలయము. సుబ్రహ్మణ్యం స్వామి కానీ నాగేంద్ర స్వామి కానీ వీళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నారు కాబట్టి భక్తులు ఎక్కువగా ప్రతి నిత్య రద్దీగా ఉంటుంది. ఈ రద్దీగా ఉండి ఈ తిరునాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆర్ఎంపీ వాళ్ళని కూడా మేము కోరేది ఏంటంటే, ఇక్కడ ఆర్ఎంపీ రోడ్లో వెలిసిన దేవస్థానం కాబట్టి మా పరిధిలో ఈ గుడి పరిధిలో ఆర్ఎంపీ రోడ్లో ఉన్న రోడ్డు మీదకి వచ్చి చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఆర్ఎంపీ రోడ్లో సొంతంగా షెడ్యూల్ కట్టుకొని అద్దులకు ఇచ్చుకుంటున్నారు. గుడికి చెందకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ భూమి ఎదురుగా ఉన్న ఆర్ఎంపీ రోడ్లో ఈ పుట్టలో ఉన్న దాంట్లో షెడ్యూల్ కట్టి అద్దెకిచ్చుకుంటూ వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు, గుడికి ఏమి చెందకుండా. అయితే మేము వచ్చినా కూడా గత పాట పెట్టాము, కొబ్బరికాయలు కానీ సామాగ్రి కానీ ఇవి గుడికి చెందేట్టుగా. దాన్ని అమ్మనీయకుండా వాళ్ళు పాడనటువంటి వాళ్ళు, సొంతంగా భూమి ఉన్న షెడ్లు అద్దెకించుకున్నటువంటి వాళ్ళు మైకులు పెట్టి 5 రూపాయలని కొబ్బరికాయలు అమ్ముతూ ఈ గుడికి అభివృద్ధి చెందనీయకుండా చేస్తున్నారు. దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ దేవస్థానం అధికారులకి మేము కోరేది ఏంటంటే, కమిటీ పరంగా భక్తుల పరంగా ప్రజల పరంగా డెవలప్మెంట్కి తోడ్పడాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. నమో నాగేంద్రాయ. ఈ దేవాలయం చరిత్ర పూర్వం 400 సంవత్సరాలు అయితే ఆనాడు మహర్షులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట. వారి యొక్క శక్తి బలంతో భూమిలో ఉన్నారంట. మాకు తెలిసి ఒక 200 సంవత్సరాల క్రితం పెద్ద మడి చెట్టు 12 కొమ్మల మడి చెట్టు పుట్ట అంటారు. ఇక్కడ మహాపుణ్యక్షేత్రం అన్నీ ఉండే పైన పెట్టలో చెట్లు మొత్తం ఉండే 12 కొమ్మల మడి చెట్టు. చరిత్ర సంతానం లేదు, వాళ్ళకి సంతానం ఎట్లా ఉండేది. ఒక 60 సంవత్సరాల క్రితం రాజా మస్తానరావు గారు అని ఇక్కడ ఇది కట్టించాడు, సత్రం కట్టించాడు. ఆయనకి స్వామివారి ఆధార నుంచి ఇద్దరికి వెళ్తాం చూశాడంట. మణికాంతితో వారి సంతానం కలిగింది. వారు ఇక్కడ సత్రం కట్టించారు. అట్లాగే మహర్షుల యొక్క తపస్సు బలంతో ఇక్కడ పుట్టేసింది. వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం స్వామివారు తిరుగుతూ ఉంటారంటారు. ఇప్పటికీ సంవత్సరానికి 1-2 సార్లు బయటకు వస్తారు స్వామివారు. కొంతమంది మహాభక్తులు కనపడతాడు. అట్లాగే మా కట్టెంగుడి పెద్దలు ఈ గోడ కడుతుంటే చుట్టూ కలెక్టర్ వెళ్తా ఏంటమ్మా ఇటు రోడ్డు మీద కడతారని చెప్పి లోపల ఇమ్మన్నాడు పెద్దలు మొత్తం సరే ఇంటికెళ్ళిపోతున్నారు. సేపురోజు కాడికి వెళ్ళేపాటికి కళ్ళలో పాములు కనపడి కారు కాళ్ళకి వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఆయన వచ్చి జరిగింది ఈ గోడ కట్టించారు. కూడా చాలా మహర్షమైన విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా భక్తులు డెవలప్ చేసాము. 2006లోనూ 2007లోనూ ఎండోమెంట్లో కలిసాము దేవాలయాన్ని. జనజనం కూడా సక్రమంగా వచ్చేస్తుంది. అనుకున్న పనులు జరుగుతాయి. ప్రకృతి సోయగాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు దైవానుభూతిని కలిగిస్తుంది.
ఎన్నో మహిమలు, ఎన్నో అనుభవాలు ఈ నాగేంద్ర స్వామి క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రతినిత్యం అర్చకులు ఆ విగ్రహాలకు, ఉత్సవమూర్తులకు సంప్రోక్షణలు నిర్వహించి ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కట్టెంపూడి స్వయంభూ నాగేంద్ర స్వామి పుట్ట గురించి మరిన్ని విశేషాలు అక్కడికి విచ్చేసిన భక్తుల అభిప్రాయాల్లో తెలుసుకుందాం. కట్టెంపూడి గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చాలా పురాతనమైన స్వామివారు. స్వయంభూగా ఇక్కడ పుట్ట రూపంలో నాగేంద్ర స్వామి వెలిసి ఉన్నారు. ఇక్కడ అనుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయి. మా పిల్లలు మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే మొక్కుబడులు అన్నీ చేయించుకోవడం, అలా పుట్టెంటుకలు తీయించుకోవడం, చెవులు కుట్టించుకోవడం, ఇలాంటివన్నీ చాలా ప్రసిద్ధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం బాగా నాగుల చవితికి ఇక్కడ బాగా రష్గా ఉంటుంది. బాగా నీట్గా చాలా బాగా చేస్తారు. ఇక్కడ లక్షల్లో వస్తారు చాలామంది. ఈ గుడిలో మొక్కుబడులు తీసుకునే వాళ్ళు కానీ 200 సంవత్సరాల నుంచి ఇక్కడే, 200 సంవత్సరాల నుంచి ఇక్కడే బాగా పురాతనమైన నాగేంద్ర స్వామి గుడి అండి. ఇక్కడ మొక్కుబడులు బాగా తీర్చుకోవచ్చు. అనుకున్నవి మొత్తం బాగా జరిగింది. ఇక్కడ మనం కోరుకున్న కోరికలు కానీ బాగా తీర్చుకోవచ్చు. కోరుకున్న కోరికలు మొత్తం తీరుతాయండి. ఇక్కడ ఆ శక్తివంతమైన నాగేంద్ర స్వామి గుడి అనేది మన పిల్లల పుట్టెంటుకలు కానీ, చెవులు కుట్టిస్తాం కానీ ఇక్కడ బాగా మా పిల్లలకు కానీ, మా కుటుంబ సభ్యులందరూ కానీ ఏడ మొక్కుబడులు తీర్చుకున్నాం. కరెంటు తీర్చాము ఇక్కడే. ఇది ఇవాల్టి మన దేవాలయాలు కార్యక్రమంలో విశేషాలు. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.